హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ శైలు. నేను ఈరోజు చింతకాయ వంకాయతో పచ్చిపులుసు చేస్తున్నానండి. ఇలా ఒక్కసారి కాంబినేషన్లో పచ్చిపులుసు చేయండి, చాలా బాగుంటుంది. రుచి అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకి, ఇడ్లీలోకి, మనం రవ్వ కుడువులను చేసుకుంటూ ఉంటాం కదా, దానిలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 6 పచ్చిమిర్చి ఇలా విరిచి వేసుకోవాలండి, లేదంటే పేలుతాయి. పచ్చిమిర్చి పళంగా వేస్తే ఇలా విరిచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి పులుసుకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని వేరొక గిన్నెలో వాటర్ తీసుకుని చింతకాయలు కూడా బాగా వాష్ చేసుకుని వేసి ఉడికించుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి చింతకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక వంకాయకి సరిపడా వేస్తున్నానండి. 3 చింతకాయలు వేసి ఉడికించుతున్నాను. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని మనం తీసుకున్న వంకాయకి ఘాట్లు కూడా పెట్టుకుని గ్యాస్ మీద కాల్చుకుందాం. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఆ వేడి లోపల కంటే వెళ్ళి బాగా ఉడుకుతుందండి వంకాయ. చూసారు కదా, ఇలా టర్న్ చేసుకుంటూ చుట్టూ కూడా బాగా కాలేలాగా వంకాయని కాల్చుకోవాలి. ఇది లోపల వరకు ఉడికిందో లేదో తెలియడానికి ఇలా ప్రెస్ చేస్తే వంకాయ మెత్తగా ఉంటుందండి. ఇలా అయితే మనకి ఉడికిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లటి వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయని చల్లటి నీళ్ళల్లో వేయడం వల్ల పీల్ ఈజీగా వచ్చేస్తుందండి. వంకాయ కండ రాకుండా ఓన్లీ తొక్క మాత్రమే ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒలిచేసుకోవాలండి. మొత్తం ఈజీగా పై పొర మాత్రమే వస్తుంది. ఇలా ఒలుచుకుని పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఇలా వంకాయ పై పీలంతా తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసి దంచుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇది ఇలా పచ్చిపులుసు కచ్చా పచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా నచ్చని వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇవన్నీ వేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. వంకాయకి తొడిమి తీసేసి లోపల కూడా ఎలా ఉందో వంకాయ కూడా చూసుకుని వేసుకుని దంచుకోవాలి. ఇలా విడదీసి చూసుకోవాలండి, లోపల ఎలా ఉందో చూసుకుని వేసుకుని దంచుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చింతకాయల్ని అదే వాటర్లో బాగా పిసికి పులుసు తీసుకోవాలండి. జ్యూసు, చింతపండు పులుసు ఎలా అయితే తీసుకుంటామో అలాగే చింతకాయని కూడా జ్యూస్ తీసుకోవాలి. ఇది ముందుగా తీసుకున్న పచ్చడిలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. చింతకాయ తుక్కు రాకుండా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆ జ్యూసు చింతకాయ జ్యూస్ మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇలా చింతకాయ జ్యూస్ అంతా కూడా అందులో యాడ్ చేసుకుని పులుపు ఉప్పు కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకొని అలాగే కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకుంటే చింతకాయ వంకాయ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. రుచి అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దేనిలోకైనా సరే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బెల్లం యాడ్ చేయట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.